కావాల్సి ఉన్నా నాకు కూడా దామన్న మాట వినాలి కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు రెడ్డి ఉండి కూడా కుల సర్వే చేయించినాడు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పండి. విక్రమార్క దళితులు కూడా బీసీ కుల సర్వేకి మద్దతునిచ్చినాడు, దామన్న మద్దతునిచ్చినాడు. కాబట్టి ఇలా 42% బిల్లు చేసుకోగలిగినాం, కుల సర్వే చేసుకోగలిగినాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో 3 రోజులు కూర్చోబోతా ఉన్నాం. బీజేపీ మెడలు వంచైనా 42% రిజర్వేషన్ సాధించుకుని తీరుతాం. బీజేపీ మోసం చేస్తా ఉంది, అసెంబ్లీలో ఓటేసింది, ఢిల్లీలో మోసం చేస్తా ఉంది. మోసాన్ని ఎదురుతాం, 42% రిజర్వేషన్ తెచ్చుకుందామని మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మనందరం తెచ్చుకున్న ప్రభుత్వం, ఇది మన కోసమే పనిచేసే ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క ఆలోచన అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు భట్టి గారు పనిచేస్తా ఉన్నారనే మాట కూడా శభాషి అనిపించుకొని 100 సీట్లు వచ్చే